ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ దినము ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం అనగా విపత్, ఆపత్కాలం అనగా భయంకరమైన పరిస్థితి, ఆపత్కాలం అనగా ఎటూ తోచని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో నీవున్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకో, ఆయన వైపు చూడు, ఆయన వైపు నీకు మనసును కేంద్రీకరించు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు యొక్క జీవితంలోని అనుభవాలు లేక విజయ రహస్యము ఇదే. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దావీదు జీవితంలో అనేకమైనటువంటి భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితులు అతనికి సంభవించినప్పుడు అతనికి సహాయకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆపత్కాలముందు ఆయన దేవునికి మొర్రపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయం ఆయనకు లభిస్తూ ఉంది. దేశంలో అనేకమైన సైన్యాలు, అనేకమైనటువంటి ప్రజలు నానా విధమైనటువంటి సమస్యలతో దేశంలో అతను ఉన్నప్పటికీ, ఆ ప్రజల మీద అధికారి ఉన్నప్పటికీ ఆయన దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. దేవుని యొక్క సహాయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన బహుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, నమ్ముచున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆపద ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు, తన గుడారపు మాటు నన్ను దాచునని చదివిస్తున్నాడు. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో దాస్తాడట. ఇది దావీదు మహారాజు యొక్క అనుభవం. దావీదు మహారాజునే కాదు, నిన్ను కూడా దేవుడు కాయడానికి, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు మహారాజుకు అనేకమైనటువంటి ఆపదలు కలిగాయి. వాటిలో భయంకరమైనటువంటి ఆపదలు కూడా ఉన్నాయి, అతను తట్టుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి టైంలో దేవుడు తన పర్ణశాలలో ఆయన దాచాడంట, గుడారపు మాటున ఆయన దాచాడని చదివిస్తున్నాడు. నిజం, నీ జీవితంలో కూడా దేవుడు ఇటువంటి ఆశ్చర్య కార్యాన్ని, నీ జీవితంలో దేవుడు ఇటువంటి గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన చదివిస్తున్నాడు, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. దావీదు మహారాజు యొక్క ఇది గొప్ప అనుభవం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. ఆపదలో నిన్ను సిగ్గుపడనియ్యాడు దేవుడు. నువ్వు దేవుని పక్షముగా ఉన్నావు, దేవుని కుమారుడు కుమార్తెగా ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను సిగ్గునందనియ్యడు, నిన్ను అవమానపరచనియ్యడు, నీకు అవమానం కలగనివ్వడు, నిన్ను బాధ నందనియ్యడు. ఆపత్కాలం వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. నీ జీవితంలో భయంకర విపత్తు వచ్చింది, దేవుని వైపు చూడు, ఆయన నిన్ను సిగ్గునందనియ్యడు. భయంకరమైన పరిస్థితులు, మనిషి యొక్క జీవితంలో ఆపదలు ఉంటాయి, అనేకమైన శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ వీటన్నిటి వెనకాల దేవుని యొక్క గొప్ప విజయము కూడా ఉంటుంది. ఈ విజయమును స్వతంత్రించుకోవాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకునికి సహాయం చేస్తాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దావీదు తన అనుభవాన్ని నుండి తెలియజేస్తున్నాడు. అవుని లోకంలో మనుషుల సహాయం వ్యర్థము. శత్రువుని జయించడానికి దేవుని సహాయం అవసరమని దావీదు పదే పదే చెప్తున్నాడు. గొల్యాతును ఓడించడానికి, గొల్యాతు మీద విజయాన్ని సాధించడానికి గల కారణము అతడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. కానీ సౌలు రాజు కానీ సైనికులు ఎవరు కూడా దేవుని సహాయాన్ని కోరుకోలా.
చిన్నవాడైన గొర్రెల కాపరైనటువంటి దావీదు మాత్రం దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోవా నామం పేరిట శత్రువు సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి గొలియాతును హతమార్చాడు. నీ జీవితంలో ఎటువంటి భయంకర పరిస్థితి ఆపద వచ్చినా దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. ఆయన నీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు నిన్ను సిగ్గు నొందనియ్యడు. శత్రువులు ఎదుట నీ సిగ్గు నొందనియ్యడు. సమాజంలో సిగ్గుపడవు, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సిగ్గుపడవు. కారణము నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని నమ్ముకొని ఉన్నావు కాబట్టి. అంతేకాకుండా దేవుడు సెలవిస్తున్నాడు, ఆపత్కాలమునందు నీవు మొర్రబెట్టగా నేను నిన్ను విడిపించి తిని అని కీర్తనకారుని యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించి తిని అంటున్నాడు. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తినని ఆయన సెలవిస్తున్నాడు. అవును, నువ్వు మొర్రపెట్టాలి, ప్రార్థించాలి. ఆపద కలిగింది లోకం వైపు చూడడం కాదు. నీకు ఆపద సంభవించింది, దేవుని వైపు చూడు, దేవుణ్ణి ఆశ్రయించు. దావీదు యొక్క జీవితంలోని గొప్ప పరమ రహస్యము, అతడు ఎటువంటి ఆపద కలిగినా, అతడు ఇబ్బందుల్లో చిక్కుకొన్నప్పటికీ, అయోమయ పరిస్థితుల్లో అతడు ఉన్నప్పటికీ అతడు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. అతడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క ప్రసన్నతని వెదికాడు. అందుకనే దావీదు యొక్క జీవితం గొప్ప విజయవంతమైనటువంటి జీవితం. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు బబులోను సామ్రాజ్యములో వారు బందీలుగాను చెరలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను నిలువబెట్టించి బంగారు ప్రతిమకు మీరు నమస్కరించాలి, అందరూ కూడా నమస్కరించాలి లోకములో. అలాగు చేయని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని. వాయిద్యాలు వాయించబడతాయి, అందరూ కూడా తలలు వంచి ఆ విగ్రహానికి నమస్కారం చేయవలెను. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని సహాయము కోరుకుంటూ దేవుని నమ్ముకున్నటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగో ఖండితముగా రాజుకు సెలవిచ్చారు, నీవు నిలువబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాం. కారణం మా దేవుడు తప్పించి రక్షించడం సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కానీ మేము నమస్కరించాము అని సెలవిచ్చారు. రాజు కోపం వచ్చింది, అగ్నిలో పడవేశాడు. కానీ ఆ ఆపదలో కూడా దేవుడు వారితో 4వ వాణిగా ఉన్నాడు. అగ్ని అనేటువంటి ఆపద నుండి వారిని విడిపించాడు, వారిని గొప్పవాడిగా చేశాడు. అదే సంస్థానంలో దానియేలు కూడా సింహం బోన్లో వేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఇలాంటి ఆపత్కాలము వచ్చినప్పుడు దానియేలు భయపడాల. దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవుని దూత వచ్చింది, గత రాత్రంతా కూడా అతన్ని కాపాడి రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఎటువంటి ఆపదలో ఉన్నారో అది దేవునికి తెలుసును. మీరు దేవుని మీద ఆధారపడండి, ఆయనను నమ్ముకోనండి, ఆయనకు మొర్రపెట్టండి. ఈ ఆపత్కాలం నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆపత్కాలమునందు నీవు మొర్రపెడితే నీ మొరను ఆలకిస్తాడు. నీ విన్నపాన్ని అంగీకరించి నిన్ను విడిపించి గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించి గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే దేవుని సన్నిధిలో తీర్మానం చేయండి. మీ ఆపద ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీరు ఎదుర్కోలేని స్థితిగతుల్లో మీరున్నారా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా, దేవుని వైపు చూడండి. నేడే దేవుడు మీ జీవితంలో గొప్ప విజయాన్ని సమకూర్చడానికి, ఆదరణ కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి
ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రార్థన చేయండి. దేవా నన్ను విడిపించమని అడగండి. దేవాన్ని సహాయం నాకు దయచేయమని అడగండి. నీ ఆపదలోంచి దేవుడు నిన్ను విడిపించి సహాయం చేసి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి నీకు స్తోత్రం. వాక్యం విన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ దీవెన సహాయముని బిడ్డలకు దయచేయి. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు ఎటువంటి ఆపదల్లో ఉన్నారో వారికి నీ గొప్ప సహాయమును దయచేయండి. వారు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు చిక్కుకొని ఉన్నారో ప్రభువా వారితో మీరు మాట్లాడండి. నీ గృహస్థాలు నీ బిడ్డలతో ఉంచండి. అలాగనే దూరదేశంలో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఎటువంటి ఆపదల్లో ఉన్నారు నాయన, వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభువా. వారికి ఆదరణ కలిగ చేయండి. వారిని వైపు మరల్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ కృప చేత నడిపించండి. అడ్డముల ఆటంకాలు తొలగించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ దీవెన సహాయము దయచేయమని, అడ్డములు తొలగించమని మా ప్రభు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.